ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అన్ని వర్గాలు అదే రకంగా అందరు మహానుభావుల్ని గౌరవించేటువంటి ప్రక్రియలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆద్యుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి ఘనంగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నారు మీరు, తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ఉండాలన్నప్పుడు 58 రోజులు గాంధేయ మార్గాన్ని నిరాహార దీక్షని ఆయుధంగా చేసుకుని 58 రోజులు నిరవైదిక నిరాహార దీక్ష తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 58 రోజులు వారు చేసిన త్యాగానికి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటూ అమరావతిలో 6 ఎకరాల్లో ఏర్పాటు చేయడం, ఆర్యవైశ్యులకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా తెలుగువాడు తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ అదే రకంగా ఈ యొక్క రాజ్యాంగబద్ధమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకునేటువంటి కారకులైనటువంటి అందరి వాడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో అఫీషియల్ ప్రోగ్రామ్గా చేస్తూ నడపడం కూడా చాలా సంతోషదాయకం. గత ప్రభుత్వాలలా కాకుండా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, ఏ కార్యక్రమం చేపట్టినా మహానుభావుల యొక్క గుర్తించే విషయం కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ కార్యక్రమాలు జరగడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గంలో ఆర్యవైశ్య ప్రముఖులు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి నుంచి ఉన్నటువంటి వారిని ఈ రోజుని ఈ యొక్క గొప్ప పర్వదినాన్ని 125వ జయంతిని పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వారిని కూడా సత్కరించుకునే అవకాశం నాకు కలగడం చాలా ఆనందంగా ఉంది. ఈ రకంగా ఏదైతే ఆర్య వైశ్యులకు సంబంధించిందే కాకుండా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన అనేక కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రజలు కూడా అదే రకంగా నిన్న చూశారు, అన్నదాత సుఖీభవ రైతాంగానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేసి గ్రామాలకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమం కాగానే నేను ఏదైతే గ్రామానికి ఉన్నటువంటి గోనెగండ్ల మండలంలో గ్రామాలకు వెళ్తున్నాం, ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క అన్నదాత